ఫ్రెండ్స్, నేను 2 సంవత్సరాల క్రితం తిరుమల వెళ్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కానీ ఆ దేవుడే నన్ను ఈ కొండపైకి రప్పించాడు. అదొక చాలా గ్రేట్ అద్భుతం. నేను సడన్గా వెళ్ళడం ఏంటి నాకే తెలియదు. ఇప్పుడైతే నేను తిరుమల కొండపైన ఉన్నాను. చాలామంది మెట్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మేమైతే బస్సు పైన వెళ్ళిపోయాము. బస్ టికెట్ అయితే 90 రూపాయలు తీసుకున్నాడు కొండ మీదకి. లొకేషన్ బస్సు నుంచి చూసి చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చినందుకు. ముందుగా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు చూస్తానా అనే ఒక ఆతృత అయితే మనసులో అలాగే ఉండిపోయింది. బస్సు కూడా చాలా స్పీడ్గానే కొట్టారు. కొండల మీద కొంచెం స్లోగా వెళ్తే చాలా బాగుంటుందని నా మనసుకు అనిపించింది. ఇలా బస్సులో వెళ్తుంటే నేను ఎప్పుడు చూడని అద్భుతమైన ప్రకృతిని ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. లొకేషన్ అయితే అసలు వండర్ఫుల్గా ఉంది. ఇంకా మీదకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆతృతతో అయితే బస్సులో ప్రయాణిస్తున్నాను. అందుకే ఎక్కడ గ్యాప్ లేకుండా వీడియో తీస్తూ అలా ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ ఇలా చూసి జనాల్ని చూసి రూమ్స్ దొరకవేమో అనుకున్నాం, కానీ ఎందుకు ఇక్కడ ఎలా పడుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మా గుడ్ లక్ ఏంటంటే మేము రూమ్ చూసేలోగా మాకు ఆల్రెడీ ఒక రూమ్ ఫ్రీగానే ఉంది. దాంట్లో మాకు లాకర్ ఇచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్క లాకర్ అయితే ఉంటుంది. బయట చూసి నేను చాలా షాక్ అయ్యాను, కానీ రూమ్లోనికి వచ్చాక ఇలా ఉంది. ఎందుకంటే రూమ్లో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ బయట ఎందుకు చాలామంది పడుకున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చారు అనేది. చాలా తక్కువ మంది రూమ్లో అయితే ఉన్నారు, బయట చాలామంది ఎక్కువ పడుకున్నారు. మేమైతే లాకర్ నెంబర్ తీసుకొని ఆ లాకర్కి అయితే ఒక టోకెన్ అయితే ఇచ్చారు. అది లాస్ట్లో మనం వాళ్ళకి అప్పచెప్తే మన లగేజ్ ఎంత మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు మనం సేఫ్గానే మన లాకర్లో ఏ వస్తువు దాసినా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ గమనించారా, అన్ని జాగ్రత్తగా పట్టుకోమని ఒక నోటీస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అలాగే మేము కూడా కొన్ని సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, అందుకే రూమ్లో అన్ని వైపులా చూస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? చెప్పులు తేలేదక్క, చెప్పులు తేలే నాకు వీడియో తీయరా, నాకు రావురా. లాకర్లో బ్యాగ్ అది పెడిసి మేము చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి స్నానం చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మొత్తం స్వామి యొక్క కొండని దర్శించుకోవడానికి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుంది. చీరలు అందం వచ్చింది. హలో, సిగ్గు లేదురా. బాగుంది, చెప్తాను తప్పు మాట. ఒక నిమిషం తీసి వెంకటేశ్వర ఫోటో దీని దగ్గర ఫోటో తీసుకున్నాం. మేదకి ఇక్కడ చల్ల ఉందిరా. ఏనికిరా
ఇక్కడే ఉందిరా. ఫ్రెండ్స్, ఆలయం చుట్టూ తిరగ మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కటౌట్ కనిపించింది. చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మరి మనం ఎందుకు ఆగుతాం, మనం కూడా స్వామితో ఒక సెల్ఫీ తీసుకుందామని అలాగా కొద్దిసేపు ఆగాం. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. మనకి గ్యాప్ ఇస్తారు ఎవరైనా చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకో లాభం లేదనేసి మేమే ముందుకు వెళ్ళాం. మా ఫ్రెండ్ అయితే ముందుకు వెళ్ళి, అన్న నాకు ఒక ఫోటో తీయని నన్ను అడిగాడు. సరేలేరా అనేసి నేను కూడా వాడిని ఒక ఫోటో తీయడం జరిగింది. కానీ అక్కడ అందరూ సెల్ఫీలతో తెగ తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం. మా వాడు ఆగకుండా అలాగే నించుని ఒక స్టిల్ ఇచ్చాడు. మంచిగా ఫోటో అయితే తీసాను. అలాగే నాకు కూడా ఒక ఫోటో తీయని నేను చెప్పాను. అలాగే నేను కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అందరి ముందు నాకు ఫోటో దిగాలంటే చాలా సిగ్గు. కానీ ఏదో అలా అడ్జస్ట్ చేస్తాను. ఆయన దేవుడితో ఫోటో దిగడానికి సిగ్గు ఎందుకులే అని తర్వాత అనిపించింది. తర్వాత కరెక్ట్గా నిలబడి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది. సరే మన టైం అవుతుంది. రే వచ్చమ్మా అలాగే స్టాండర్డ్ వీడియో మీకు షార్ట్ బాగాలేదా ఫోటోలో? ఫ్రెండ్స్, నాకు ఈ గుడులు గోపురాల గురించి నాకు అంత పెద్దగా ఏమీ తెలియదు. కానీ చర్చిలు గుడులు తిరగాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రశాంతత నాకు ఎక్కడ దొరకదు. అందుకే నేను సండే చర్చిలకి కానీ గుడులకి వెళ్తుంటాను అప్పుడప్పుడు. కానీ అన్నీ చూడాలంటే నాకు చాలా ఇష్టం. ఈ దేవుళ్ళ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. కానీ ప్రతిదీ చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. ప్రతి గోపురాలు కూడా నాకు అది ఒకటి దీంట్లో బాగా నచ్చుతుంది. గుడిలో అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, గుడి చుట్టూ తిరిగి ఆకలి అయితే బాగా వేసింది. టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చాలా బాగుంది. అసలు ఊహించుకోలేదు రేట్ అంత ఎక్కువ ఉంటుందని. పర్వాలేదు మాదిరిగా. మా వాళ్ళు అయితే జడుచుకున్నారు. నాయన మళ్ళీ ఇంకోసారి వస్తాం రావు చెప్పలేం కూడా అంటున్నారు. ఏదైనా దేవుడి దగ్గర రావడం మన అదృష్టం. అది ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వస్తాం రావు మనకి తెలియదు. ఏదైనా మనం అనుకుంటే అవుతుందా? ఆ దేవుడు అనుకుంటే అవుతుంది. కానీ ఏదైనా నిజంగా చెప్పాలంటే అసలు నేను తిరుపతి కొండ ఎప్పుడు ఎక్కుతా నేను అనుకోలేదు. కానీ సడన్గా వచ్చినంటే కారణం గుండు బోరడు మాత్రమే. వాడే ఫస్ట్ వెళ్దాం అన్నాడు. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనిపించింది. కానీ నాకు ఎప్పుడు కుదరలే. కానీ ఆటోమేటిక్గా దేవుడు నన్ను ఎలా కల్పించాడు. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. మా దర్శనం అయితే నైట్ 2ంటికి అయ్యింది. మార్నింగ్ 9 గంటలకి ఇచ్చారు. కానీ నైటు 2ంటికి కంప్లీట్ అయిపోయింది. ఏంటో మాకు అదృష్టం అలా కలిసి వచ్చింది.
మా వాళ్ళు ఒకరు తొందరగా రారని వాళ్ళు కంగారు పెడుతున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు చెన్నై వెళ్ళాలి. ఎందుకంటే మేము చెన్నై నుంచి ఇక్కడ తిరుమలకు వచ్చాం. ఇక్కడ చూడండి, వెంకటేశ్వరుని పోలు ఉన్న కొండ ఇది. దీన్ని ఒకసారి మొబైల్ని రొటేట్ చేసి చూస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. మేము అయితే ఇప్పుడు కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్, బస్ స్టాండ్కి. కింద నుంచి బస్ స్టాండ్ నుంచి స్టార్టింగ్ లొకేషన్ చాలా బాగుంటుంది. కొండ క్లియర్గా కనిపిస్తుంది. ఈ కొండ చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనం యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ కొండ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. మీకు అంతగా డౌట్ అంటే మీ మొబైల్ని రొటేట్ చేసి చూడండి. సేమ్ ఆ ఐస్, నోస్ మొత్తం అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సరే ఫ్రెండ్స్, ఉందాం, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. మా జర్నీ మీ మాటల్లో ఎలా ఉన్నదో ఒకసారి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సీ యూ.